హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న గ్రౌండు మరియు సిబ్బంది ప్రాక్టీస్ నిమిత్తం రోజువారీ జరుగుతున్న కార్యక్రమాలను చూద్దాం సార్. ఈరోజు అమరావతిలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ సువిశాల ప్రదేశంలో 20 ఎకరాల ప్రాంగణంలో ఈ యొక్క గణతంత్ర వేడుకలు జరుపుతున్నారు సార్. ఈ ప్రాంగణానికి నార్త్ సైడ్ వచ్చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మరియు ఎంపీ క్వార్టర్స్, వారి ఆఫీసులు సంబంధించిన ఆఫీసెస్ నిర్మాణం పూర్తిగా జరిగింది. వాటిని ఈ మార్చి కల్లా హ్యాండ్ ఓవర్ చేసే విధానంగా వాటిని రూపుదిద్దుతున్నారు. అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి హెచ్ఓడి బంగ్లాస్, అవి కూడా 85% కంప్లీట్ అవుతున్నాయి. అలాగే ఈస్ట్ సైడ్ వచ్చేసేసి జడ్జెస్ తాలూకా క్వార్టర్స్ రెడీ అవుతున్నాయి సార్. ఇవన్నీ ఇప్పుడు కనపడుతున్నాయి. చాలా అద్భుతంగా, చాలా చక్కగా నిర్మాణం జరుగుతూ ఉంది సార్. సాయంకాల సమయంలో ఈ యొక్క నిర్మాణాలు విద్యుత్ కాంతుల వెలుగులలో చాలా చక్కగా బాగున్నాయి సార్. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి గణతంత్ర వేడుకలకు మెరుగైన సిబ్బందిని ఎన్నుకొని ఈ గణతంత్ర వేడుకలకు ప్రాక్టీస్ నిమిత్తం ఈ ప్రాంగణంలో సిబ్బందితో ఆఫీసర్స్ మొత్తం కలిసి ఈ గణతంత్ర వేడుకలకు సంసిద్ధమవుతున్నారు సార్. అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది, సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది మరియు కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా, మన ఏపీ పోలీస్ సిబ్బంది, అలాగే ఎన్సిసి పిల్లలు, రెడ్ క్రాస్ పిల్లలు, ఇలా చాలామంది ఈ యొక్క గణతంత్ర వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ యొక్క ప్రాక్టీస్ నిమిత్తం ఐజీ అధికారి చేత పర్యవేక్షణ జరుగుతూ ఉంది. డైలీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు ఆఫీసర్స్. ఈ యొక్క కార్యక్రమానికి అద్భుతంగా, ఆకర్షణీయంగా ఈ ప్రాంగణం, ఈ గ్రౌండ్ మొత్తం కూడా చాలా చక్కగా సుందరీకరిస్తున్నారు. ఈ ప్రదేశంలో సాయంత్రం విద్యుత్ కాంతులతో ఆ యొక్క బిల్డింగులు చూస్తూ ఉంటే చాలా కనుల విందుగా ఉంటుంది. ప్రాంగణం కూడా పెరేడ్ గ్రౌండ్కి వీలుగా అందంగా తయారు చేస్తున్నారు. చుట్టుపక్కల గవర్నమెంట్ బంగ్లాస్, అలాగే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, అలాగే నిర్మాణంలో ఉన్నటువంటి సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు మధ్యలో ఈ గ్రౌండ్ ఉండటం ఒక గొప్ప విశేషం. ఈ విధంగా పెరేడ్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది, కేరళ సిబ్బంది, అలాగే ఏపీ పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళు శ్రమిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను సక్రమంగా నిర్వహించాలని చేస్తున్నారు సార్. ఈ సిబ్బంది అందరికీ కూడా విట్ కాలేజీలో నివాసయోగ్యం భోజన సదుపాయం కల్పించారు సార్. ఇక్కడ భోజనం కానీ ఉండటానికి
వాళ్ళకి ఇచ్చిన అకామిడేషన్ కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు సార్. అంతేవిధంగా అమరావతిలో విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు గురించి చక్కని బాట వేసుకుంటూ మంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు సార్. మీరు చూస్తున్నది ఇప్పుడు విట్ కాలేజీ నైట్ విజన్ ఎలా ఉందో చూడండి. చాలా అద్భుతంగా ఉంది. లోపల క్లీన్ అండ్ గ్రీన్ చాలా నీట్నెస్గా ఉంది సార్. అందరికీ నమస్కారం సార్.